ఆలస్యమైపోయింది. లలిత తెచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడు తిడుతుంది చూడు. అందరూ కలిసి ఇంకెక్కడికైనా వెళ్ళారేమో. ఏంది, ఏమైంది? మన ఇంటి వెనక్కి వెళ్ళాలి. లలితలే ఎందుకు 911 పారామెడిక్స్ ఫోన్ చేయాలి. నీ దగ్గర ఫోన్ ఉందా? Listen, Gotcha. కంగారు పడద్దు. ఆ చిన్న ప్రాణికి ఏమీ కాదు, ఏమీ అవ్వదు. నేను అవ్వనివ్వలేదు. నన్ను నమ్ము. నమ్మకుడికి ప్రమోషన్ వచ్చింది, వాడికి ప్రమోషన్ వచ్చింది అని వాడి కోసం పార్టీ చేస్తే రాజులో
వాడి కంపెనీ రిసెప్షనిస్ట్ ఇద్దరు నవ్వుడు చెమట. ఎందుకురా నన్ను మోసం చేసావు అని అడిగితే సారీ తాగున్నానన్నాడు. అనుకున్న జీవితం, నేను కోరుకున్న సుఖాలు అన్నీ అయిపోయాయి. ఇక ఎందుకు ఈ జీవితం అని 20 నిద్ర మాటలు వేసుకుని నీళ్ళలోకి దూకేశాను. నాకు ఈత రాదన్నా ఇంట్లో పూలు కట్టించాడు. లలిత ఇప్పుడు జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది అనిపించింది. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని అనుకోలేదు. కళ్ళ ముందు కనిపించే ప్రతి విషయాన్ని నిజం అనుకోక పద్మ. ఈ లోకంలో ఎంత నిరాశ ఉందో. కానీ నా మనసులో ఉన్నది వేరే విషయం. ఏంటి? దేవ్, నువ్వు తనని బ్రతికించావు. నేను ఒక ప్రీమెడ్ స్టూడెంట్ని. తన పల్స్ చెక్ చేశాను, తన హార్ట్ బీట్ ముట్టుకొని చూశాను, సిపిఆర్ ఇచ్చాను. నాకు తెలిసిన ప్రతిదీ ప్రయత్నించాను. నువ్వు తనని బ్రతికించావు. ఏ పరికరం లేకుండా ఒక మనిషిని బ్రతికించడం ఎలా? నేను సామాన్యుడినే పద్మ, కానీ భక్తుడినే. చనిపోయిందనుకున్న లలితని దేవ్ ఎలా బ్రతికించాడు? అతని భక్తికి అంత శక్తి ఉందా? ఒక మనిషికి ప్రాణం పోసేంత గొప్పదా తన భక్తి? నేను రేపు క్లాస్కి వెళ్ళాలి. రాజ్, నీ క్లాస్ లేదు? ఏంలే, ఇక్కడ దగ్గరలో పని ఉంటేను నిన్ను కూడా చూసిపోదామని వచ్చాను. ఎక్కడా? ఎక్కడేంటి? నీ పని ఎక్కడ పడింది? ఓక్ రిడ్జ్ లో పడింది. ఆక్రిడ్జ్? అది ఇక్కడి నుంచి గంట దూరం రాజ్. నిజమే చెప్పాను కదా, దగ్గరలో పని ఉంటేను. నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? సారీ, లేదు. నేను ఫ్రెండ్తో బయటకు వెళ్ళాలి. ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండ్. ఓ, నేను ఫోన్ చేస్తాలే, ఎప్పుడైనా కలుద్దాం. ఎప్పుడో? త్వరలోనే. బాయ్. పద్మ, నిన్నటి తర్వాత అసలు నువ్వు నాతో మాట్లాడతావని, లేకపోతే నాతో సమయం గడుపుతావని నేను అనుకోలేదు తెలుసా. ఏం ఆలోచిస్తున్నా? నీ నమ్మకాలు నాకు అర్థం కావు. నీలో ఏదో ఉంది. అదేంటో నాకు తెలీదు, కానీ అది నన్ను నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? నీకు నేనంటే ఇష్టమేనా? నువ్వు చెప్పలేదు. ఇష్టమేనా? పద్మ, బండాపు. హే పద్మ, బండాపు. సురేష్కి ఏదో అయింది. అక్కడున్నాడు.
అమ్మ పద్మ, గుళ్ళోకి వెళ్దామా? Okay, Dad. తల్లి, నీకేం చెప్పాను? But I like speaking English. It's easier. మా అమ్మవి కదూ. Sorry, నేను మాట్లాడతాను కానీ మీతో మాత్రమే. నిజంగా ఒట్టు. పనిలో పని మీ అమ్మకు కూడా నేర్పించు. నానా లేదు. నీ ఇష్టం. ఇంటి మహాలక్ష్మి, నీ పెత్తనమే నడుస్తుంది. ఏమైంది నాన్న? ఏం లేదు. పర్లేదు చెప్పు. నానా, మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఏమ్మా అలా అడుగుతున్నావు? వాళ్ళు నన్ను స్కూల్లో ఫ్రెండ్స్ ఏడిపించారు. షానిన్ వాళ్ళ ఫ్రెండ్ జాన్. మీ నాన్న లైన్ క్లాత్ కట్టుకుంటారు అని ఏడిపించారు. అది లయన్ క్లాత్ కాదురా, ధోతి. తోతి? మ్మ్హ్మ్. అయితే నేను చొక్కా వేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తే నీకు సరేనా? థ్యాంక్స్ కూడా. నన్ను పూర్తిగా మార్చేస్తావేట్రా? అది కాదు నాన్న, ఇక్కడ అమెరికాలో. నాన్న పద్మ, దేవుడి గుడిలో ఉన్నప్పుడు పూజ బట్టలే కట్టుకోవాలి. ఏరా, అర్థమైందా? మనం ఇండియా వెళ్ళిపోదామా? నీకు అమెరికా నచ్చలేదా? లేదు, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళు కాదు. వీళ్ళకి క్రికెట్ కూడా ఆడటం రాదు. అయ్యో, నేను నీతో ఆడతానే. ఆ? రేపు నువ్వు బడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆడదామా? మీకు సరిగా ఆడటం రాదు. ఐస్ క్రీమ్ తింటావా? మ్మ్. కానీ కొద్దిసేపట్లో తిందాం. అమ్మ గుడిలో ఎదురు చూస్తుంది. ఇప్పుడు చెప్పు, మరి త్రిమూర్తులు ఎవరు? బ్రహ్మ ది క్రియేటర్, విష్ణు ది ఆపరేటర్, శివ ది డిస్ట్రాయర్ ఆఫ్ బ్యాడ్. విష్ణు కాదురా తల్లి, విష్ణు. విష్ణు ఎవరు? ది ఆపరేటర్. మనం బ్రతకడానికి, గాలి పీల్చడానికి కారణం ఆయనే. గుడ్ గుడ్. నీకు దశావతారం తెలుసా? తల్లి, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకో. ఎప్పటికీ మర్చిపోవద్దే. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః, ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం అధోక్షజాయ నమః, పద్మనాభాయ నమః. బాగున్నారా? మీరు చెప్పండి, గుళ్ళు అంతా బాగానే నడుస్తుంది? ఏదో మీ దయండి. ఈ ఊళ్ళో సంఖ్య చాలా తక్కువైనప్పటికినో మీలాంటి మహానుభావులు ఉండడం వల్ల ఈ గుడికి చాలా మేలు జరుగుతోందండి. మీరు ఇంతకు ముందు దానం చేసిన $3,00,000 ఈ గుడికి ఎంతగా ఉపయోగపడుతుందో మీరే చూస్తున్నారుగా. పూజారి గారు, ఆ డబ్బు గుడికి కాదు, గంజాయి మొక్కలకు వాడుకుంటారని కొంతమంది అనుకుంటున్నారు. ఆ అబద్ధం మీకెవరు చెప్పారండి? మన పాపే కదా. అవును. చాలా ముద్దొస్తుందండి. బెదిరిస్తున్నారా? అబ్బే లేదండి, నాకు పని ఉందండి. నమస్కారం. రామ్, అమ్మ దగ్గరికి వెళ్దాం. అంతా బానే ఉందా? ఏం పర్లేదు, కంగారు పడకు. ఖచ్చితంగా చెప్పగలవా పద్మ? అవునమ్మా, చేతి మీద బొమ్మ చూసాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా. ఎలాగైనా సరే నువ్వు మాత్రం, నీకు మాత్రం ఏం కాకూడదు.
మార్చ్ 19, షామ్రాక్. కొత్త డైరీ. నా పేరు పద్మ. నా వయసు 22. 18 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. నాన్నెప్పుడు మన భాషని మర్చిపోకూడదు, సంస్కృతిని పాటించాలి, దైవభక్తి ఉండాలి అనేవారు. దేవుడి మీద నమ్మకం కలగలేదు, కానీ నాన్నకు మాటిచ్చిన ప్రకారం మన భాషని మర్చిపోలేదు. నాన్న పోయిన తర్వాత నేను అమ్మ షామ్రాక్ వచ్చేసాం. ఈ గడిచిన 18 సంవత్సరాల్లో నాకు మా అమ్మ తప్ప మరెవ్వరూ లేరు. 2 నెలల క్రితం మా అమ్మ కూడా మరణించింది. ఇవాళ నా పుట్టినరోజు. నాకు తోడెవ్వరు లేరు. అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? పద్మ, నేనున్నాను కదా నీకు. నువ్వున్నావు. నువ్వు కూడా లేకపోతే నీకు డబ్బులు అటువంటివి ఏమైనా అవసరం పడితే నాతో చెప్పు, సరేనా? అదేం ప్రాబ్లం లేదు. మేము షామ్రాక్ వచ్చినప్పటి నుంచి నాన్నగారి బాధ అకౌంట్స్ అవి ఉన్నాయి. అది కాకుండా ఇల్లు కూడా ఉందిగా. ఏదైనా అవసరం వస్తే నాతో చెప్పే. పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మ గారు. రాజ్, ఏంటిదంతా? ఇవాళ మీ పుట్టినరోజు, మిమ్మల్ని అలా వదిలేలేం కదా. రాజ్, నాకు ఇవాళ ఏం చేయాలని లేదు. అందుకని పదండి, మంచి భోజనం, ఖరీదైన రెస్టారెంట్, పూలు, వైన్. నాకు తాగే అలవాట్లేదు. పర్లేదులేండి, మీ పుట్టినరోజు సందర్భంగా నేను తాగుతాను. పద్మ, నాకేం పర్లేదు, నేను ఎలాగో బయలుదేరాలి. కమాన్ పద్మ, రావచ్చు కదా. సరే. Ladies first. Your food lightly seasoned as requested, sir. Thank you. Anything else? థ్యాంక్స్. Okay, enjoy. ఇదంతా మీకు నచ్చిందా? రాజ్, నన్ను మీరన్నతో అంత చాలా బాగుంది. పద్మ, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నీ పుట్టినరోజు కదా. పోనీ నువ్వు చెప్పు, నీకెందుకు అనిపిస్తుంది? రాజ్, మనం కేవలం స్నేహితులం మాత్రమే. ఏంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను పద్మ. వద్దు, నేను నిన్నెప్పుడు. నాలో ఏం తక్కువ? నువ్వు నాకు ఇష్టం లేవు రాజ్, అంతే. సరే సరే సరే, నన్ను క్షమించు. భోంచే. నేను ఇంక వెళ్తాను, నాకు పనులున్నాయి. అలా అనుకో, కొంచెంసేపు కూర్చో. ఇదంతా నీకోసమే. హేమంత్, నీ తులసి నాకు బాగా నచ్చింది. నీకు తులసి నచ్చుతుందని నాకు తెలుసులే. చాలా చాలా బాగుంది హేమంత్. అందుకే నేను నీకు రేపు చాక్లెట్ వేసుకుని తినిపిస్తా. నిజంగానా? అయితే నేను నీకు రోజు ఏదో ఒకటి కొనిస్తాను. సరే హేమంత్, రేపు కలుద్దామే. బాయ్. This is the alleyway in which 18-year-old Nalini Prasad was found. Nalini, a second-generation Indo-American woman, had run away from her home in New York a year ago. Unconfirmed reports say that Nalini made a living as an escort in Shamrock by meeting clients over the internet. Nalini was last seen with a suspect who was probably a repeat client of hers over this past month. The suspect in question is said to have been between the height of 5'7" and 5'10". Yesterday morning around 7 a.m., Nalini's body was found right here with all of its vital body parts missing from it. Her lungs, her heart, her kidneys, and liver
were all removed from the body. Her body was also covered with bite marks all over. It is said that the bite marks were of human teeth. This disturbing incident has sent shock. హలో నిన్న రాత్రి సుమతి అని ఒక ఆవిడ ఫోన్ చేశారు. తన అమ్మ చిన్నప్పుడు స్నేహితురాలట. అమ్మ నాకెప్పుడూ ఈవిడ గురించి చెప్పలేదు. తన కుటుంబం ఏదో పని మీద యుఎస్ వస్తున్నారట, న్యూయార్క్. అక్కడికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి నాతో కొంతకాలం గడుపుతారట. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానన్నా జాలిపడా. అయినా అమ్మ పోయిన 2 నెలల తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేదేంటో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఇక్కడికి రావడం అవసరమా? ఎగ్జామ్స్. హలో జ్యోతి, నేను ల్యాబ్ పూర్తి చేయాలి. కొంతసేపటికి వదిలే. Sir? లేదు, నేను డిస్టర్బ్ చేద్దని చెప్పానా? అంత కోపం ఎందుకు? అయితే నా మాటలన్నీ మీకు అర్థమయ్యాయి అన్నమాట. రేపు పరీక్ష ఉంది, కొంతసేపటికి నన్ను డిస్టర్బ్ చేయొద్దంటే మాటికి ఫోన్ చేస్తుంది. అయితే నేను కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. మెడిసిన్ చదువుకుంటే స్ట్రెస్ గ్రాడ్యుయేట్ అయ్యాక తప్పదులేండి. నిజమే. అయినా కొంచెంసేపటి కూడా మీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇంత సతాయిస్తున్నారు? ఎవరు వచ్చి అక్కడ నా గురించి అడుగుతున్నారు. నన్ను కలవాలనిందని చెప్పారు. ఇప్పుడు ప్రతి వాళ్ళని మీరు చాలా అందంగా ఉన్నారండి. నా పేరు దేవ్. కంగారు పడద్దు. నా కళకి కనిపించింది నేను చెప్పానంతే. మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? శంభాల నుంచి వచ్చాను. ఆ ఊరు ఎక్కడ? మీకు తెలియదులేండి, ఎవరికి చెప్పినా అదే అంటూ ఉంటారు. మాకు ఇక్కడ కొంతమంది తెలుసు. అయితే హలో జ్యోతి, అక్కడ ఎవరో ఆవిడ నా గురించి మాటికి అడుగుతున్నారట. బాయ్. పద్మ, మీకు నా పేరు? వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ జ్యోతి, ఎవరన్నా? అచ్చు మీ అమ్మలా ఉన్నావమ్మా. మీరు? నేను సుమతినమ్మా. మీ కాలేజ్కి వెళ్ళి ఇటు అటు జనాలు నీ గురించి అడుగుతూ కష్టపడుతుంటే మీ స్నేహితురాలు జ్యోతి తగిలింది. నువ్వేదో హోటల్లో చదువుకుంటూ ఉంటావని జ్యోతి చెప్తే నా కొడుకు నేను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంకాసేపట్లా వస్తాడులే. ఓ దేవ్, కలిశాను. పదండి. నాకు ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరూ లేకపోవటం నాకు చాలా కష్టంగా ఉందండి. రాత్రులు నిద్రపోలేను. ఖాళీగా కూర్చుంటే అమ్మ గుర్తొస్తూ ఉంటుంది.
నీకు ఇక్కడ స్నేహితులు లేరా అమ్మా? నన్ను పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితులు లేరా ఆంటీ? మీరు ఏవి అనుకోకపోతే మీకు ఒకటి చెప్పాలి. మీరు వచ్చారు, ఐఎమ్ హ్యాపీ. దీనివల్ల మనలో ఎవరికి కూడా ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళం. మీ నాన్నగారి హత్య జరిగిన తర్వాత ఆ తర్వాత మీకేం కాకూడదని నేను మీ అమ్మ రహస్యంగా మాట్లాడుకునేవాళ్ళం. మీకు అమ్మ చనిపోయిందని ఎలా తెలిసింది? అది ఇక్కడి నుంచి మీకు ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే నాకు మీరెవరో మొన్నటిదాకా తెలీదు. నేను చెప్పినా నువ్వు నమ్మవు. పద్మ గారు, నా గది ఎక్కడండి? తీసుకువెళ్తాను రండి. వాడు పడుకున్నాడా? ఆ, ఇదిగోండి. ఎప్పుడైనా చెప్పండి. ఇది నేనెవరికీ చెప్పలేదు. చిన్నప్పటి నుంచి కొన్ని విషయాల నిజాలు దేవు మెదడులోకి వస్తూనే ఉన్నాయి, అంతే. ఆ విషయం వాడి మెదడులోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజం. మీ అమ్మ విషయంలో కూడా నా దగ్గరకు వచ్చి చెప్పాడమ్మా. వాడు చెప్పాడంటే అది నిజమైనట్టే. మీరు ఇప్పుడు పడుకోండి, సరేనా అండి? అసలు ఈ దేవెవరు? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో పుచ్చిగదేదమ్మా? తీసుకువెళ్తాను రండి. అమ్మ ఇక్కడ రోజు దండం పెట్టుకునేది. 3 నెలల నుంచి నేను ఇక్కడ రాలేదు. ఇది తప్పమ్మా. ఈ గదిని ఇలా ఉంచకూడదు. నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. మీ అమ్మ కూడా ఇలానే మాట్లాడేది. ఆ? బయటికి వెళ్ళాలనిపించింది. ఈ ఊరు చాలా అందంగా ఉంటుందని మేము విన్నాం. మీరు అవునంటే నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మీరిద్దరూ బయటకు వెళ్ళండి. ఏమ్మా, నీకు సరేనా? ఏమనుకోవుగా? పర్లేదు. మీరు వచ్చారని ఎలాగో కాలేజ్లో సెలవు పెట్టాను. బట్టలు మార్చుకుని తీసుకెళ్తాను. ఎక్కడికి? నీకేమిష్టం? ఎక్కడైనా కొత్తగా ఉండాలి. ఆంటీ చెప్పిన విషయం ప్రకారం అన్నీ ముందరనే తెలిసిపోతాయిగా. ఇక్కడ అన్నీ కాదు, తెలిసినవే అమ్మకు చెప్పాను. ఇది నేను నమ్మాలా? నమ్మద్దు. ఎక్కడికి? పద్మ, మనం ఎక్కడికి వెళ్ళినా నేను ఆశ్చర్యపడాలి. దా. నేను ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఆశ్చర్యపడ్డావా?
మా అమ్మ గురించి ఎప్పుడైనా సమాధానం ఇస్తావా? పద. ఇప్పుడు అమ్మ గదిలోకి వెళ్ళొచ్చాను. అమ్మ అప్పుడే నిద్రపోయి ఉంది. మా అమ్మ చనిపోయిందని నీకెలా తెలిసింది? నాకు ఇటువంటి విషయాలు ఎలా తెలుస్తాయో నీకు అమ్మ చెప్పలేదా? దేవ్, నేను ఒక డాక్టర్ అవబోతున్నాను. వైద్యం, దాని మీద నాకు నమ్మకం ఉంది. ఈ పూజలు, పునస్కారాలు, మాయలు, దయ్యాలు, భూతాలు నా కాలం. ఆంటీ నాకు చెప్పిన దాని ప్రకారం విషయాలు నీకు అలా తెలిసిపోతాయట. ఇది నేను నమ్మాలా? నాతో రా. కూర్చో. ఓం ఓం ఓం. పాట పేరు ఓ ప్రియా ప్రియా గీతాంజలి. అంటే మార్చు. ఏంటి? మార్చు. It's time for an old classic, guys. Oh Priya Priya from the movie Geetanjali. This is Sashidhar on Shamak's only Desi radio station, Big 92.7 FM. Enjoy. Alright. It's just... I called you and I guess since you were out of town you didn't get my call. A la mejor, no sé. Look, I promise the next time I'll be there for sure. Estoy bien, nada más que estoy ocupada con la escuela, mi tarea, mi trabajo. Ya sabes cómo son las cosas. I'm tired. Yeah. No. I'm telling you, it's true. Mm-hmm. Let me call you back, okay? Okay. Who are you? దురా. హే, అలా నిలబడిపోయారే, లోపలికి రండి. ఏముందండి, అయితే దేవ్ గారు మా ఊరెలా నచ్చింది.
పద్మ ఇంకా సరిగా ఊరు చూపించలేదండి. ఆంటీ మా పద్మ మీకెలా తెలుసు? పద్మ కుటుంబం మాకు అక్కడి నుంచే తెలుసమ్మా. అక్క ఏంటి ఈ ముసలిబాలతో? హేమంత్, మర్యాద క్షమించాలి, వాడి కొంచెం. పర్వాలేదులేండి, ముద్దుగా అన్నాడు. అక్క నీ టర్న్. రాత్రి జరిగింది మర్చిపోలేకపోతున్నాను. జనాల జీవితాలు నీకు జరగకముందే కనిపిస్తాయా? లేదు, నాకు కొన్ని విషయాలే తెలుస్తాయి. తెలిసినవి చెప్పగలుగుతున్నాను. నిన్న నువ్వు నన్ను కూర్చోపెట్టి ఆలోచించి కళ్ళు మూసుకొని ఆ పాట పేరు చెప్పావు. అక్క మీరు సరిగా ఆడట్లేదు. హేమంత్ సారీ అమ్మా. సరేలే, నేను లోపలికి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడుకుంటా. హేమంత్ పద్మ, నువ్వు నన్ను మీ అమ్మ గురించి అడుగుతావని, నేను ఇక పాట గురించి చెప్తానని, ఇవన్నీ జరుగుతాయని నాకు ముందనే తెలుసు. అంటే మన ముందనే ఆ రేడియో దగ్గరికి వెళ్ళి కూర్చుంటావని నీకు తెలుసు. తెలిస్తే ఆ పని ఎందుకు చేసావు? పద్మ, నీకు నిజం చెప్తాను. ఈ లోకంలో జరగబోతున్న ప్రతి విషయం, మనం చేయబోయే ప్రతి పని, మన ప్రతి ఆలోచన, ఇవన్నీ జరగకముందే జరుగుతాయని ఎక్కడో రాసుంది. అర్థమైందా? ఇది అసాధ్యం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ పద్మ, ఎలా ఉన్నావు? నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. మొన్న జరిగిన దానికి మళ్ళోసారి నన్ను క్షమించమని అడుగుదాం అనుకున్నా. నీ వెనకాల పడుతున్నా అనుకో, కానీ నీ గురించి ఎంత ఆలోచించకూడదు అనుకుంటున్నా నా వల్ల కావట్లేదు. కానీ నన్ను ఇష్టపడమనో లేకపోతే ప్రేమించమనో అడగట్లేదు. ఓకే బాయ్. ఓ అన్నట్టు కొత్త ఐశ్వర్య సినిమా వచ్చింది, చూస్తావా? అనుకున్నాలే. ఓకే బాయ్. Hi, I'm calling from Maitri. This is a call for Sumati. లోపలికి రామ్మా. మీకు మైత్రి నుంచి ఎవరో ఫోన్ చేశారు. మనం ఇక్కడికి వచ్చి 2-3 రోజులు కూడా కాలేదు. అది కాదురా నాన్న. ఏమైంది ఆంటీ? నాకు న్యూయార్క్లో అర్జెంటుగా పని పడిందమ్మా. నేను రేపే బయలుదేరి న్యూయార్క్ వెళ్ళిపోవాలి. వీడికేమో అక్కడ అసలు ఎవ్వరూ తెలియదు. అసలు అమెరికానే రానన్నాడు. నేనే ఈడ్చుకొచ్చాను. పోనీ దేవికరే ఉంటే? ఒక్కసారి ఇట్రామ్మా. పద్మ, నువ్వు ఆంటీ మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. నేంది ఓకే ఇంట్లో ఒంటరిగా, కానీ నేను ఇక్కడ పెరిగాను ఆంటీ. నీకు నిజంగా పర్వాలేదమ్మా? పర్లేదు ఆంటీ. నువ్వు నన్ను నిజంగా రక్షించావు. దేవ్ కొంతకాలం ఇక్కడే ఉంటాడు. ఒక్కోసారి అస్సలు అర్థం కాడు, మరోసారి ఎంతో పరిచయం ఉన్నవాళ్ళ అనిపిస్తాడు. ప్రతిసారి తను నన్ను ఆశ్చర్యపరిచే విధం తన గురించి ఆలోచించేలా చేస్తోంది. నాకు అర్థం కాని తన నమ్మకాలను అర్థం చేసుకోవడంలో నాకు తెలియకుండానే తనకి దగ్గరైపోతున్నానేమో. Don Miller, Channel 4 News. The deadly mad cow disease has caused 2 more deaths as of last night. Apparently, in the last year in Shamrock, 1,000 cows or cattle have been killed, and another 8,000 quarantined as a precaution. 17 deaths have occurred in the last 2 years alone due to the consumption of infected beef. A statewide ban on all beef products will be finalized by tomorrow. It said, however, that many of Shamrock's cattle ranchers and cow owners are guilty as charged to feeding their cows meat and bone meal.
which is the meat and bones of other deceased cows being fed right back to their animals, who are naturally herbivores. This is దేవ్, ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే అమ్మని దింపేసి వచ్చాను. ఎయిర్పోర్ట్ వెళ్ళావా? నన్నెందుకు లేపలేదు? నువ్వు పడుకొని ఉన్నావు, నేను లేపాలనిపించలేదు. కానీ ఏ నేను కావాల్సి వచ్చి లేపలేదు, తప్పు నాదే. సరే, ఇప్పుడు ఇప్పుడు నేను తయారై వస్తాను. ఆ తర్వాత బయటికి వెళ్దాం. దేవ్, బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు పద్మ. వయసు 22. ఈ గురం చాలా కాలం కష్టపడింది. దేవదత్త, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు పర్లేదు. పేరేం పెట్టావు? దేవదత్త. కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కాదు? పోనీ నువ్వే చెప్పులే. టామీ. ఒక్క పేరు గుర్రానికి ఎందుకు చెప్పు. వెళ్దామా? పద. పద్మ, ఏమని చూస్తున్నావు? ఏం లేదు. ఇక్కడి నుంచి దగ్గరే అనుకుంటా. వెళ్దామా? అయ్యో, జాగ్రత్త. ఏం ఆలోచిస్తున్నావు? ఇలా కొండ మీద సైప్షన్ వస్తుందని తెలీదు. Hello? నాకు సరిగ్గా వినిపించట్లేదు. లలిత, చెప్పు. రావడానికి కనీసం 3 గంటలు పడుతుందమ్మా. సరే సరే, పద. ఎక్కడికి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, బాగా దూరం. పద. ఇప్పుడు అవసరమా? బాగా ఆలస్యమైపోయింది. లలిత తెచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడు తిడుతుంది చూడు. అందరూ కలిసి ఇంకెక్కడికైనా వెళ్ళారేమో. ఏంది? ఏమైంది? మన ఇంటి వెనక్కి వెళ్ళాలి.
ఎందుకు 911 పారామెడిక్స్ ఫోన్ చేయాలి. నీ దగ్గర ఫోన్ ఉందా? ఆలస్యంగా వచ్చాను. కంగారు పడద్దు. ఆ చిన్న ప్రాణికి ఏమీ కాదు, ఏమీ అవ్వదు. నేను అవ్వనివ్వలేదు. నన్ను నమ్ము. నమ్మకుడికి ప్రమోషన్ వచ్చింది, వాడికి ప్రమోషన్ వచ్చింది అని వాడి కోసం పార్టీ చేస్తే గరాజ్లో వాడి కంపెనీ రిసెప్షనిస్ట్ ఇద్దరు నవ్వుడు చెమట. ఎందుకురా నన్ను మోసం చేసావు అని అడిగితే సారీ తాగున్నానన్నాడు. అనుకున్న జీవితం, నేను కోరుకున్న సుఖాలు అన్నీ అయిపోయాయి. ఇక ఎందుకు ఈ జీవితం అని 20 నిద్ర మాటలు వేసుకుని నీళ్ళలోకి దూకేశాను. నాకు ఈత రాదన్న ఇంట్లో పూలు కట్టించాడు. లలిత ఇప్పుడు జీవితాన్ని ఆనందంగా గడుపుతోందనిపించింది. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని అనుకోలేదు. కళ్ళ ముందు కనిపించే ప్రతి విషయాన్ని నిజం అనుకోక పద్మ. ఈ లోకంలో ఎంత నిరాశ ఉందో. కానీ నా మనసులో ఉన్నది వేరే విషయం. ఏంటి? దేవ్, నువ్వు తనని బ్రతికించావు. నేను ఒక ప్రీమెడ్ స్టూడెంట్ని. తన పల్స్ చెక్ చేశాను, తన హార్ట్ బీట్ ముట్టుకొని చూశాను, సిపిఆర్ ఇచ్చాను. నాకు తెలిసిన ప్రతిదీ ప్రయత్నించాను. నువ్వు తనని బ్రతికించావు. ఏ పరికరం లేకుండా ఒక మనిషిని బ్రతికించడం ఎలా? నేను సామాన్యుడినే పద్మ, కానీ భక్తుడినే. చనిపోయిందనుకున్న లలితని దేవ్ ఎలా బ్రతికించాడు? అతని భక్తికి అంత శక్తి ఉందా? ఒక మనిషికి ప్రాణం పోసేంత గొప్పదా తన భక్తి? నేను రేపు క్లాస్కి వెళ్ళాలి. రాజ్, నీ క్లాస్ లేదు? ఏంలే, ఇక్కడ దగ్గరలో పని ఉంటేను నిన్ను కూడా చూసిపోదామని వచ్చాను. ఎక్కడా? ఎక్కడేంటి? నీ పని ఎక్కడ పడింది? ఓక్ రిడ్జ్లో పడింది. ఓక్ రిడ్జ్? అది ఇక్కడి నుంచి గంట దూరం రాజ్. నిజమే చెప్పాను కదా, దగ్గరలో పని ఉంటేను. నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? సారీ, లేదు. నేను ఫ్రెండ్తో బయటకు వెళ్ళాలి. ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండ్. ఓ, నేను ఫోన్ చేస్తాలే, ఎప్పుడైనా కలుద్దాం. ఎప్పుడో? త్వరలోనే. బాయ్.
పద్మ, నిన్నటి తర్వాత అసలు నువ్వు నాతో మాట్లాడతావని, లేకపోతే నాతో సమయం గడుపుతావని నేను అనుకోలేదు తెలుసా. ఏం ఆలోచిస్తున్నా? నీ నమ్మకాలు నాకు అర్థం కావు. నీలో ఏదో ఉంది, అదేంటో నాకు తెలీదు, కానీ అది నన్ను నీ దగ్గరికి తీసుకొస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు? నీకు నేనంటే ఇష్టమేనా? నువ్వు చెప్పలేదు. ఇష్టమేనా? పద్మ, బండాపు. హే, పద్మ, బండాపు. సురేష్కి ఏదో అయింది. అక్కడ ఉన్నాడు. సురేష్, 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 సురేష్. హేమంత్, ఎవరో కావాల్సి వచ్చేసారు. హేమంత్కి ఏమైంది? మా టైర్ పంక్చర్ అయితే నన్ను కొట్టి హేమంత్ని తీసుకెళ్ళాడు. Let me see your eyes. ఎక్కడున్నాడు? అటు. Do you like chocolate? Come on, eat it. Eat it. Fine. పద్మ,
Now, do what I told you to do. Take your clothes off. జాగ్రత్త. పద్మ, దేవ్ నువ్వు లోపలికెళ్ళు, నేను వస్తాను. పద్మ నేను దేవ్, I have got my own bills to pay. I think the economy is coming back. I see more people on the road. Good evening. This is Lisa Ronaldo with your nightly news.
In today's news, the body of a 45-year-old male of mixed white and African American descent was found late this afternoon. He was found in his home, a ranch on the outskirts of Shamrock. Initial investigations suggest that he was strangled in a deliberate and slow manner. The victim himself was a convicted pedophile who had just completed a 20-year prison sentence. Police also found evidence of the victim's continued interest in pedophilia and paraphernalia to suggest an affiliation with a previously unheard of underground cult. There were also concerns with the fact that surfaced on the victim's neck and were shockingly in the shape of a human hand. దేవ్, నీకొక్క దెబ్బ తగలలేదు. Good morning. సృష్టికి మొదలు ఇదే, చివరి ఇదే. మీ ఇంట్లో నాకు అన్నిట్లో నచ్చిన గది ఇదే. వచ్చి కూర్చో. నేను నీకు ఇంకా నమ్మకం లేదనమాట. దేవ్, నేను ఇదంతా నీ ఇవాళ రోజంతా తపస్సులో ఉంటాను. ఓకే, బాయ్.
Jyoti, I'm not available right now, but just leave a voice message and హలో పద్మ, బాగున్నావా? అయితే పద్మాను నువ్వు నన్ను ఫోన్ చేసి పిలవడం నాకు నచ్చింది. రాజ్, నాకు ఇవాళ బాగా అయోమయంగా ఉంది. అంతా బానే ఉందా? ఏమైంది? నేను నిన్ను నమ్మచ్చా? ఏమైంది పద్మ, చెప్పు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే, నీ మాట వినాలంటే నాకు కొంత కష్టంగా ఉంది, కానీ వింటాను. నేను నీ స్నేహితుడినని నా మాట ఇచ్చాను. మనం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏదైనా సమస్యలుంటే పంచుకోగలగాలి. అదే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పానుగా. నిజంగా చెప్పాలి అంటే అటువంటి మనిషిని నా జీవితంలో ఎప్పుడూ కలవలేదు. అతని ఆలోచన, అతని మాటలు, అతని ఆత్మవిశ్వాసం, అతని భక్తి. తన్ని కలవకముందు అప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది. ఇప్పుడు తెలీదు. అతనిలో నువ్వు నమ్మవులే, వదిలే. పద్మ, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు? కష్టపెట్టకు, చెప్పగలిగినప్పుడు చెప్తాను. కానీ పద్మ, నువ్వు నాకు పద. ఇవాళ నా మనసులో ఉన్నది దేవుకి చెప్పేయాలని వచ్చాను. కానీ ఆ పూజ గదిని అమ్మ ఉన్నప్పుడు కూడా నేను ఎలా చూడలేదు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. దేవు వచ్చినప్పటి నుంచి నాలో ఏదో తెలియని ఉత్సాహం. దేవు చెప్పకపోయినా తను నన్ను ప్రేమిస్తున్నాడేమో అని అనిపిస్తోంది. అందుకేనేమో తను నాపై చూపించే ఆప్యాయత, ప్రేమ నా ఒంటరితనాన్ని మర్చిపోయేలా చేశాయి. నేనిప్పుడు ఒంటరిగా లేను. మన వాణ్ణి ఒకడు చంపేశాడు ఓ పిల్లాడితో.
సమయం గడుపుతూ ఉంటే ఎవడో వచ్చి గొంతు పిసికి అక్కడే చంపేశాడు. చంపిన వాడెవరో తెలీదు, కానీ ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసు. వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకుని రండి. ఈసారి మన భోజనాన్ని ఎలా అడ్డుకుంటాడో చూద్దాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? విషయం ఉంది. ఇక్కడ రెండో అమ్మాయి దొరికింది అడవిలో. దించేయమి. పారిపో. నీకెరేసాను. పారిపో.
పోయిన 2 రోజుల్లోనూ సరిగ్గా ఏమీ తినలేదు. లోపలికి ఎలా వచ్చావు? గొళ్ళెం పెట్టానే. ఇప్పుడు అది వదిలే. ఇవాళ మంచి రోజు, శుభోదయం. నువ్వు 2 రోజులుగా ఇంటి గడప కూడా దాటలేదు. వద్దు, నీకు ఏమీ అవ్వదు, నన్ను నమ్ము. నేను ఎక్కడికి వెళ్తాను? నీకోసం నీ కాలేజ్ నుంచి కూడా ఆఫ్ తీసుకున్నాను. జరిగింది నేను ప్రయత్నించినా మర్చిపోలేను. అది నువ్వు ప్రయత్నించేదాకా తెలియదు పద్మ. ఎప్పుడూ లేని అర్థం కాని భయం, నా నీడే నన్ను భయపెట్టేంత భయం, ఏ క్షణంలో ఏమవుతుందా అన్న ఆవేదన, చావుకి అంత దగ్గరగా అయిన ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నా. అసలు ఆపదలో నేను పడ్డానికి కారణం దేవని నమ్మలేకపోతున్నా. అలాగే నన్ను రక్షించింది కూడా దేవే అని నాకు తెలుసు. నాలో జరుగుతున్న ఈ సంఘర్షణకి సమాధానం చెప్పలేకపోతున్నా. నేను దేవ్తో మాట్లాడాలి. దేవ్, అడవిలో వాళ్ళెవరు? ఆ అడవిలో వాళ్ళెవరు దేవ్? ఏ నేరం లేని మనుషుల్ని చంపటం వాళ్ళకు సుఖం. ఆ మనిషిని చంపేసిన తర్వాత ఆ శవాన్ని తినడం వాళ్ళ ఆకలిని తీరుస్తుంది. వాళ్ళకి ధర్మం తెలీదు, వాళ్ళకు ఆత్మ లేదు. వాళ్ళు నరభక్షకులు, వాళ్ళు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. నేను నీ వెంటొస్తున్నానని నీకు ముందరనే తెలుసు. అవును, నువ్వు నా చదరంగంలో సారీగా వాడుకున్నావు. అడవిలో వాళ్ళు ఉన్నారని నీకు తెలుసు. నువ్వు వాళ్ళని చంపాలనుకున్నావు, అందుకే వాళ్ళని పట్టుకోవడానికి ఎరేసావు. నేను చచ్చిపోయి ఉంటే దేవ్. నాకు ఏమీ అవ్వలేదు పద్మ. ఆ వ్యాన్లో అమ్మాయికి ఎలా ఉంది? తనకి ఏ గాయాలు లేవు, తనకి ఏ విషయాలు గుర్తుండవు. మామూలుగా తన వాళ్ళింట్లో నిద్రపోయి లేచినట్టుగా సురక్షితంగా లేస్తుంది, అంతే. నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు నాకు అర్థం కావు. నువ్వు ఎటువంటి మనిషివో నాకు తెలీదు. నిన్నటి తర్వాత కానీ నాకు నిజం తెలుస్తే నువ్వు నన్ను రక్షించావని, నేను నా ఒంటరితనాన్ని మర్చిపోయానని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను మొదటి రోజు చూసినప్పటి నుంచి నేను ప్రేమిస్తున్నాను పద్మ. కానీ నువ్వు ఏ మనిషినైతే అర్థం చేసుకోలేకపోతున్నావో, నువ్వు ఆ మనిషినే ఎలా ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదే. నేను మెడిసిన్ చదువుకోవాలనుకున్నా దేవ్. Can't you use science to explain what it is you do or how you do it? నేను సామాన్యుడినే పద్మ. నాలో ఏ గొప్పతనం లేదు. నాలో ఉన్న శక్తి ఆ భగవంతుడు ప్రార్థించడం వల్ల వచ్చింది. నమ్ముతావా? నమ్మను. లేదు దేవ్, నాకు నిజం కావాలి. మన ప్రేమ మీద ప్రమాణం చేసి చెప్పు దేవ్. నువ్వు ఈ ఒక్కసారికైనా నిజం చెప్తావా? మన ఇద్దరం కలిసి ఉండి అంటే మనం ఈ ప్రేమను పంచుకున్నాం పద్మ. ఎందుకు? నీకు నమ్మకం లేదు, అందుకు. నమ్మకం నీ భగవంతుడి మీద?
I feel so stupid. I tell you I love you and you just blow me off. Why? Because I don't believe in what you believe in. మా నాన్నకండి ఒక గుడిలో ఒక పూచారు చంపాడు. ఆ రోజు ఏంటి నీ భగవంతుడు ఒక అన్యాయాన్ని చూసి ఇది తప్పని మా నాన్న ఆ గుడిలో మనుషుల్ని ఎదిరిస్తే చంపేశారు. నాకు అప్పుడు 5 ఏళ్ళు చంపేశారు. నీ భగవంతుడు ఏమీ చేయలేదు. ఆ మనిషి ఆయన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకు? ఆయన ధర్మం కోసం ప్రాణం ఇచ్చారు. ధర్మమా? ఆయన జీవించలేకపోయారు. భక్తుడు మా నాన్నని రక్షించలేదు. ధర్మం గెలిచింది. ఆయన స్వర్గానికి వెళ్ళారు. మా నాన్నగారి చావునంత చులకనగా తీసిపారేయడానికి నీకు ఎంత ధైర్యం దేవ్? స్వర్గమా? నీకు స్వర్గం అంటే కూడా నమ్మకలేదు పద్మ. అందుకని మనం కలిసి ఉండలేం. దేవ్ అంత ఈజీగా మనల్ని తీసిపడేద్దు. మనం కాదు పద్మ, మనం కాదు. దేవ్ ఆగు. దేవ్ ఏం చేసుకున్నంత పొగరు? నీ శక్తి వల్ల అయితే నాకు దగ్గర ఎందుకు అయ్యావు? నువ్వు నన్ను మోసం చేసావు దేవ్. నన్ను మోసం ఎందుకు చేశావు? అయితే ఇదే నా కోరిక. నీ శక్తి ఇంకా మిగలకుండా ఉంటాను. నాది ఎందుకు పనికి రాకుండా పోవాలని నేను రోజు కోరుకుంటాను. నీ నమ్మకాలకి పిలువడకూడదు, నీ శక్తి పోవాలి అని రోజు కోరుకుంటాను. శక్తి పోవాలి. మోసం చేసావు దేవ్. పద్మ, పద్మ. Your mom left a voice message. She'll be back tomorrow. Leave after that. After that. అమ్మయ్యా చేరిపోయాం. సారీ, కొంత డ్రైవ్ ఎక్కువైంది. పద్మ, నీ ఫోన్ వెనక్ సీట్లో మర్చిపోయావు, పర్లేదు కదా? ఇంటికి రావడం ఇది మొదటిసారి కదా? కూర్చో. సారీ. ఇప్పుడు చెప్పు. అది రాజు, మేము దేవుకి శక్తి. పద్మ, నాకు అర్థమైంది. నాకు డీటెయిల్స్ అన్ని తెలియవు, కానీ నువ్వు దేవ్ గొడవ పడ్డారు, అంతేనా? గొడవ పట్టమే కాదు రాజ్, విడిపోయాం. మీరు అప్పుడే అంత దగ్గరయ్యారని నాకు తెలియదే. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నేను జీవితంలో సరిగ్గా ఎవరినో ప్రేమించాను. ప్రేమలో ఓడిపోవడం, ఆ బాధ నేను అర్థం చేసుకోగలను పద్మ. ఆ దేవులో ఏముందని వాళ్ళంతా ప్రేమించావు? నీకు దేవు గురించి కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పద్మా. నీకు ఒంట్లో బాగున్నట్లేదు. గరాజ్లో స్టాక్ ఫ్రిడ్జ్ ఉంది, అక్కడి నుంచి సోడా తీసుకురానా? నీకు ఇంకేదైనా కావాలా?
చూస్తున్నా అంతే. చచ్చిపోతాయి. ఇల్లు నచ్చిందా? బాగుంది. బాగుందా? హాల్ ఒకటే చూసావు కదా, దా కొంచెం మర్చిపోయానే. అదేంటి ఎక్కడేం కొన్నావా? అదా లేదు, అది మా కుటుంబ చిహ్నం. అసలు మా ముత్తాతలు ఎప్పటి నుంచి మా కుటుంబంలో ప్రతి మనిషి చేతి మీద పచ్చబొట్టుగా వేయించుకుంటున్నాం. దా వెళ్ళి చూపిస్తాను. వదిలే. నేను ఒప్పుకోను, నువ్వు చూడాల్సిందే. దా. ఇటు జాగ్రత్త, పడిపోతా. వెళ్ళిపోతామా? నువ్వు ఇంకోళ్ళని ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు, కానీ వాళ్ళు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. డైనింగ్ రూమ్ ఇక్కడ ఉంది. ఏమైంది పద్మ? నేను ఇక వెళ్తాను రాజ్. ఏ నాకు బాలేదని చెప్పాగా. నువ్వు చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాను, వెళ్తా. పద్మ, నాతో చులకనగా మాట్లాడు. రాజ్ ప్లీజ్ ప్లీజ్. నిజం తెలుసుకోవాలని లేదా? రాజ్ పారిపోతే మోసం కావాలి దూరా. వాడికి నువ్వు కావాలట. వాడికి నువ్వు నా దానివని తెలియదు.
చాలనే విషయం అయిపోయింది. ఇప్పుడు ఈ గదిలో ఉన్నది ఈశ్వరు. ఎందుకు రాజ్? నాకిది ఇష్టం. పద్మ ప్రయోజనం లేదు. నీకు చెప్తాను, నువ్వు ఎంత ప్రయత్నిస్తే నువ్వంత ఓడిపోతావు. ఎంత గాలి పీలిస్తే అంత చావుకు దగ్గర అవుతావు. గాలి పీల్చకపోతే నువ్వు చచ్చిపోతావు. నీ కష్టం నాకు ఆనందం. నిన్ను పొందడానికి ఎంతకాలం ఎందుకు ఆగినో తెలుసా? నీతోటి నా యాత్ర పూర్తయినట్టు లెక్క. నీకు తెలుసా, నేను 100 ప్రాణాలను బలిస్తే కరి తృప్తి పడతాడని? 99 మానవుల తర్వాత నిన్నెన్నుకున్నాను. ఎందుకంటే అంతట్లో ముఖ్యమైన ప్రాణం నీదే పద్మ. బలికి కావలసిన 100వ ప్రాణం నీదే.
వదిలేయండి. నన్ను రక్షించు. మా గెలుపుకు సిద్ధమవ్వు పద్మ. అధర్మం పెరగాలి, అన్యాయం కావాలి. ఈ లోకంలో హింస గెలుస్తుంది. కలి మా తాత పేరు పద్మ. ఈ యుగానికి ఆయన పేరు పెట్టారు. మేం గెలుస్తాం. ఇది మహాకాలం, ఇది కలియుగం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు నన్నేం చేయలేవు రాజ్. ఇవాళ కూడా నేను చేయలేకపోయాను. ఏం చేయలేవు రాజ్.
ఎలా 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 నాకనేదేనైతే మా తాతని చంపేస్తాడు, కలిని చంపేస్తాడు. ఎలా ఈ పాపం కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తోంది. నువ్వు నన్ను చంపినా మమ్మల్ని ఆపలేవురా. నువ్వు ఒకడివి, ఏం చేస్తావురా? ధర్మాన్ని గెలిపిస్తాను. ఇది నీ భాగ్యం కాదు. Shamrock will undergo a scheduled power outage this evening at 10 o'clock. But don't worry about it, you guys. We're still going to play all your favorite gold songs out in the commercial break. ఎన్నిసార్లు రక్షిస్తావు? ఎన్నిసార్లు రక్షించమంటావు? పద్మ, 1992లో రాజ్వల్ తాతయ్య కలి ఒక గుడిలో మీ నాన్నని చంపించాడు. కానీ పద్మ,
ఆ రాక్షసుని నేను పట్టుకుంటాను, పట్టుకొని చంపుతాను, చంపి తీరుతాను. ఇది నీకెలా తెలుసు? కానీ వాడిని ఎలా పట్టుకుంటావు? నువ్వు చెప్తే నేను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో. ఈ లోకంలో ఎంత నిరాశ ఉందో. నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు నాకు అర్థం కావు, నువ్వు ఎటువంటి మనిషివో నాకు తెలియదు. తన పల్స్ చెక్ చేశాను, తన హార్ట్ బీట్ ముట్టుకొని చూశాను, సిబిఆర్ ఇచ్చాను. అంతే. నువ్వు తనని బ్రతికించావు. ఏ పరికరం లేకుండా ఒక మనిషిని బ్రతికించడం ఎలా? Live burn marks were observed on the victim's and కుక్క తగలేదు. ఇది కలియుగం. నేను నీకు త్రిమూర్తుల గురించి చెప్తే అబద్ధం అన్నా. మరి త్రిమూర్తులు ఎవరు? నేను నీకు విష్ణుమూర్తి గురించి చెప్తే అబద్ధం అన్నా. నీ భగవంతుడు ఏమీ చేయలేదు. మా నాన్నగారిని ఒక గుడిలో ఒక పూజారి చంపాడు. దేవుడంటే నమ్మకం లేదన్నావు, కానీ నా శక్తికి కారణం తెలియదన్నావు. మన పెద్దలు మన ఇతిహాసంలోనే రాశారు, మన పురాణంలోనే చెప్పారు. ఆ సత్యనారాయణ స్వామి ఈ భూమి మీదికి రాముడుగా త్రేతయుగంలోకి వచ్చాడు, కృష్ణుడిగా ద్వాపర యుగాన్ని ముగించాడు. ఏ రోజైతే మానవ జాతి మధ్యలో అన్యాయం పెరిగిపోతుందో, ఏ రోజైతే మనిషి రక్తాన్ని తాగుతాడో, ఏ రోజైతే ఆవులు పాలు పోసి ప్రాణం ఇచ్చే బదులు పీడ రక్తం ఇచ్చి మనుషుల్ని చంపుతాయో, 2 more deaths. The deadly mad cow disease. you all remove bite marks all over. ఆ రోజే లోకానికి రక్షకుడు వస్తాడు, ఆ రోజే భూమి మీదకి ఒకడు వస్తాడు, ఆ రోజే నేను పుడతాను. అంటే నువ్వు నా పేరు కల్కి. భయపడద్దు. మీ నాన్నగారు చెప్పిన మాటలు నీకు గుర్తులేవా పద్మ? నీకు దశావతారం తెలుసా? తెలీదు. నీకప్పుడే చెప్పాను కదమ్మా, ఈ లోకంలో అన్యాయం హద్దు లేకుండా పెరిగిపోతుందని. ఆ విష్ణుమూర్తి కలియుగ దేవుడిగా భూమి మీదకి వచ్చి ఈ లోకంలోని దుర్మార్గులందరినీ చంపేస్తాడు, న్యాయాన్ని ఆపుతాడు. దేవుడు మరి మనకు కూడా కనిపిస్తాడా?
శాంతించండి, శాంతించండి, శాంతించండి. నేనిప్పుడు ఆవిడ్ని తీసుకొస్తాను. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నాలో ఏం గొప్పతనం ఉందని. ఏంటమ్మా? దేవ్ దేవ్ నన్నెందుకు ఎన్నుకున్నాడు? నాలాంటి సామాన్యురాలి కన్నా నువ్వెంతో గొప్పదానివి తల్లి. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. కృష్ణుడు రుక్మిణిని ప్రేమించాడు. నా కొడుకు ఆ విష్ణుమూర్తిని నువ్వు నమ్మితే, నా కొడుకు నిన్ను ప్రేమించాడని నీకు తెలిస్తే, మరి నువ్వు ఎవరివన్నది? నీకింకా అర్థం కాలేదా తల్లి? అందుకే నువ్వు శపిస్తే వాడి శక్తి పోయింది. అందుకే నువ్వు కోరుకుంటే ఆ మహాశక్తి తిరిగి వచ్చింది. అంత గొప్ప దానివమ్మా నువ్వు. సత్యం ఏమిటో తెలుసా తల్లి? నీకన్నా గొప్ప ఆడది ఈ భూమి మీద ఈ కలియుగంలో పుట్టలేదు. నా కర్తవ్యం నాకిప్పుడు అర్థమైంది. నాకు తెలిసింది నేను ఈ లోకానికి చెప్పాలి. రామాయణాన్ని వాల్మీకి రాసి రాముడి చరిత్రని ఈ లోకానికి తెలిపాడు. కృష్ణుడు ద్వాపర యుగాన్ని ముగించిన ఇతిహాసం మనకు వ్యాసుడు చెప్పాడు. నేను చూసింది వాస్తవం. నా కళ్ళకు కనిపించింది సత్యం. నా అనుభవాలని ఈ పుస్తకంలో రాశాను. ఈ పుస్తకంలో ఉన్నది ఆ కలిపురుషుడి కథ. ఇది కల్కి పురాణం కాదు. కల్కి నిజం.